కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా అందుకుని ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం టెక్ కుర్రాళ్ళ ఆనవాయితీ. కొన్నేళ్ల పాటు అది నిరాఘాటంగానే నడిచింది. కానీ ప్రస్తుతం కథ అడ్డం తిరిగి సాఫ్ట్వేర్ రంగం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ట్విట్టర్, మెటా వంటి బడా సంస్థలు సైతం ఉద్యోగులకు రామ్ చెప్పేశాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఏ కోర్సు నేర్చుకోవాలనే అంశం యువతకు ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందుకు చక్కని పరిష్కారం అంటున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల. డిజితాన్ అనే తమ సంస్థ ద్వారా ఏఐ రంగంలో పలువురికి శిక్షణ ఇస్తున్నామని, వీరికి దేశ విదేశాల్లో చక్కటి అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిజితాన్ అందిస్తున్న సేవల గురించి సందీప్ మాటల్లోనే విందాం. ఐటీ రంగంలో రోజుకు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులను గమనించి ముందుకెళ్తే నచ్చిన కొలువులో చక్కగా రాణించవచ్చు. సో ప్రస్తుతం ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ప్రోడక్ట్లను కూడా కీలకంగా మారిన దశలో దాన్ని ఎంత అయితే క్షుణ్ణంగా నేర్చుకుని ఎంత ప్రతిభావంతంగా ముందుకెళ్తే అంత భవిష్యత్తు ఉంటుందంటున్నారు నిపుణులు. సో అందుకోసం డిజితాన్ సంస్థ కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ లిటరసీని పెంపొందించి వచ్చే టెక్నాలజీని అంతా కూడా ఉద్యోగులు కావచ్చు, లేదంటే విద్యార్థులు వాళ్ళు నేర్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఐటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. ఈ డిజిటాల్ సంస్థ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వబోతుంది, అమెరికా పంపించేటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఫ్యాకల్టీ దీన్ని ఎలా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేది వివరించడానికి మనతో పాటు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సందీప్ గారు నమస్కారం అండి. అంటే మీరు మొదలుపెట్టినటువంటి డిజిటాల్ సంస్థ అనేది ఒక కంప్యూటర్ లిటరసీని పెంచేందుకు మొదలుపెట్టడం జరిగింది. సో దీని ద్వారా వచ్చే టెక్నాలజీ కావచ్చు, లేదంటే వచ్చేటువంటి ఐటీ రంగంలో వచ్చేటువంటి మార్పులను ఏ విధంగా అందిపుచ్చుకోవడానికి యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు అందిపుచ్చుకోవడానికి మీరు ఇంకా ఎలాంటి కృషి చేయబోతున్నారు? డిజితాన్ అనేటువంటి సంస్థ 2015వ సంవత్సరంలో డిజితాన్ అనేటువంటి ఇనిషియేటివ్ని మొదలుపెట్టింది. అయితే ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటిదంటే కంప్యూటర్ లిటరసీ అంటే డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ లిటరసీని ముందుకు తీసుకుపోవడం, ప్రతి సిటిజన్కి కూడా కంప్యూటర్ లిటరసీని అందించడం అన్నది ముందుగా మేము సో లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విత్ ఇట్. అయితే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలను డిజితాన్ సంస్థ చేసింది. మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి 100% డిజిటల్ అక్షరాస్యత కలిగినటువంటి గ్రామంగా చదువుల తల్లి కొలవదీరినటువంటి బాసరని ఫస్ట్ గ్రామంగా ఎంచుకున్నాం. ఎన్నో గ్రామాలని కంప్యూటర్ అక్షరాస్యతను పెంచేదానికి ఎన్నో కార్యక్రమాలను 100K డిజితాన్ అని ఇట్లా డిఫరెంట్ కార్యక్రమాలని చేసినాము. సో దానికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హైయెస్ట్ లెవెల్లో రికగ్నిషన్ అన్నది డిజితాన్ సంస్థకు వచ్చింది. అయితే కంప్యూటర్ అక్షరాస్యత అంటే డిజిటల్ లిటరసీ అన్నది పెద్ద లెవెల్లో కూడా మనము ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను చేసి మనం ఇవ్వగలిగినాం. ఇవాళ చూసుకున్నట్టయితే పాండమిక్ వచ్చిన తర్వాత ఎవరిని చూసినా కానీ కంప్యూటర్ అక్షరాస్యులు అయిపోయినారు. అంటే చిన్నపిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంటే ఈ లెర్నింగ్ అని చెప్పి సో ఇట్లా ప్రతి సెక్టర్ని ప్రతి వర్టికల్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క కంప్యూటర్ అక్షరాస్యత అన్నది మెజారిటీ పీపుల్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటిది అనేటువంటి క్వశ్చన్ మార్క్ అప్పుడు మేము చేసినటువంటిది సెకండ్ లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ. దాని తర్వాత కోడింగ్ లిటరసీని డిజితాన్ ముందు తీసుకుంది. సో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే మారుమూల పల్లెటూర్లలో ఉండేటువంటి ములుగు కార్నర్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటుంది. అక్కడ ఏటూరు నగరం కావచ్చు, వాజేడు కావచ్చు, ఇటు గద్వాల్లో ఉంటుంది, నారాయణపేట్, మక్తల్ అనేటువంటి ప్రాంతం. సో ఈ మారుమూల పల్లెటూర్లలో ఉండేటువంటి గ్రామీణ విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి కంప్యూటర్ అక్షరాస్యతని మేము ఇవ్వగలిగినాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 20,000 పైచలకు మందికి ఆ యొక్క విద్యార్థులు ఇవాళ అంటే మొబైల్స్ పట్టుకొని గేమ్స్ ఆడడం కాదు, ఇవాళ వాళ్ళు తయారు చేసే స్థాయికి వాళ్ళు ఎదిగినారు బికాస్ ఆఫ్ డిజితాన్ ఎర్లీ కోడర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా. అంటే ఇప్పుడు ఈ డిజిటల్ సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అనేది ఒకటి మొదలుపెట్టారు. అసలేంటి ఇంటర్నల్ ఇంటర్న్షిప్ ఏంటి, ఏ కోర్సుల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం డిజిటల్ సంస్థ అందిస్తుంది? అయితే ఇప్పుడు మనకి ఏదైతే కోడింగ్ లిటరసీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటిదంటే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో
2020ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా డిక్లేర్ చేసింది. బికాజ్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ బేస్డే. ఇవాళ మీరు ఎక్కడ చూసినా కానీ ఏదైనా మొబైల్ ఓపెన్ చేయాలంటే ఫేషియల్ రికగ్నిషన్తో ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్ ఫేషియల్ రికగ్నిషన్తో ఓపెన్ అవుతుంది, అండ్ వాయిస్ రికగ్నిషన్. అట్లాగే ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మనకి చాట్ బాట్ అందుబాటులో ఉంటుంది. సో చాట్ బాటే మనకి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనిషి ఉంటాడు, ఒక బాట్ అంటే అది ఆన్సర్ చేస్తూ ఉంటుంది మన ప్రశ్నలకి అనుగుణంగా. సో అయితే అట్లాంటి అంటే ఏఐ అన్నది డ్రాస్టిక్, అంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా ఏఐ కాంపోనెంట్ లేకుండా ఏ ప్రోడక్ట్ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బయటికి రావట్లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే వచ్చే అంటే 2025లో 85 బిలియన్ జాబ్స్, ఈ క్లరికల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి పోబోతున్నాయి, మొత్తం అన్ని అవి పోబోతున్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటెంట్ రైటర్ అండ్ ఇట్లాంటి జాబ్స్ అన్ని పోబోతున్నాయి. వచ్చే జాబ్స్ అన్ని కూడా ఇప్పుడు అంటే పోబోతున్నాయి. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంకో మాట చెప్పింది. ఏం చెప్పిందంటే అదే 2025లో 97 మిలియన్ జాబ్స్ కొత్తగా ఏఐ జాబ్స్ రాబోతున్నాయి. సో దానికి మనం రెడీగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పింది. సో ఇమీడియట్గా కూడా డిజిటాన్ ఆ యొక్క ప్రోగ్రామ్ని, అంటే ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్స్ మనం ఎన్ని చేయొచ్చో అన్ని స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అన్నవి మొదలు పెడతాం. అందులో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజిటాన్ ముందు తీసుకుంది. సో ముందు తీసుకున్న తర్వాత అంటే నా యొక్క ఉద్దేశం ఒకటి, అంటే ఆబ్జెక్టివ్ ఏంటిదంటే మనము టాప్ ఆర్టిఫిషియల్ అనేటువంటి ఒక దీన్ని మనం నేర్పిస్తున్నాం వాళ్ళకి. సో నేర్పించిన తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఇవ్వాలన్నది నా థాట్ ఉండే. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ అగైన్ ఏ ప్రోగ్రామ్ చేసినా డిజిటాన్ యూనిక్గా చేస్తుంది, డిఫరెంట్గా చేస్తుంది. భారతదేశంలోనే మళ్ళీ మొట్టమొదటిసారి ఏం చేసినామంటే ఒక 1 month వాళ్ళని ఫస్ట్ వరల్డ్ కంట్రీ అయినటువంటి అండ్ టాప్ ఏఐలో టాప్ వరల్డ్లో టాప్ 50 యూనివర్సిటీలో ఒకటైనటువంటి యూటీ డాలస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాలస్కి ఫిజికల్గా వాళ్ళని పంపిస్తున్నాం. ఒక 30 days ఫిజికల్గా వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఏఐ నేర్చుకోవడమే కాదు, అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీ లైక్ యూఎస్లో వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్స్ 60% అబోవ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యుఎస్ అట్లాంటి వాళ్ళ నుండే మన క్లయింట్స్ అందరు కూడా ఉంటారు. ఇక్కడ ఎగుమతులు ఏవైతే జరుగుతున్నాయో ఆల్మోస్ట్ మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా కానీ ఎగుమతులు, ఐటీ ఎగుమతులు 1,84,000 ఐటీ కోట్ల ఎగుమతులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ఎగుమతుల్లో ముఖ్యంగా 60% అంతా కూడా యుఎస్ క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళకి యుఎస్ లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఎక్స్పోజర్ మనకి ఇచ్చినట్టు అంటే వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అంటే ఒక ట్రైనింగ్ ఇస్తున్నాము, దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఇచ్చినట్టు అయితే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. అండ్ దాంతోపాటు ఒక అఫోర్డబుల్ కాస్ట్లో ఈ ఒక్కటి మనకి జరగాలనేటువంటి ప్రయత్నం డిజిటాన్ చేశారు. సందీప్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఈ కోర్సులు నేర్చుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఏఐ పైన చెప్పాలంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమే చెప్తా ఉంది, ఇంకా ఎన్నో సంస్థలు కూడా ఆపర్చునిటీస్ అన్నవి ఎన్నో ఉన్నాయి. అండ్ 76% ఆఫ్ కంపెనీస్ ఇవాళ ఉండేటువంటి కంపెనీస్ ఎందుకు ఏఐ పైన రావట్లేదు అంటే బికాస్ ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ కొరత, ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ కొరత ఉంది ఏఐ పైన. సో అటువంటి సమయంలో ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ కొరతని మనం తీర్చాలి అంటే మనం డెఫినెట్గా కూడా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉంది. ఆపర్చునిటీస్ మనం చూసుకున్నట్టు అయితే హ్యూజ్ ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే కంట్రీస్లో కూడా. ఫస్ట్ అంటే టాప్ వచ్చేసి మనకి యూఎస్లో ఉంది, దాని తర్వాత యూకేలో ఉంది, దాని తర్వాత ఇండియాలో కూడా పెద్ద లెవెల్లో మనకు ఆపర్చునిటీస్ అన్నవి మనకు ఉన్నాయి. అంటే ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి శిక్షణ ఇచ్చే సంస్థలు సో మన దగ్గర ఎంత అవైలబుల్లో ఉన్నాయి? సో దీన్ని అందిపుచ్చుకోవడానికి యువత కావచ్చు, ఐటీ కొలువుల్లో రాణించాలనుకున్న యువత ఎంతవరకు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి, ట్రైనింగ్ తీసుకుంటున్నాయి? నార్మల్గా మనకి ఇక్కడ మనం ఇండియా మొత్తంలో చూసుకున్నా కానీ భారతదేశంలో చాలా తక్కువ మంది ఈ యొక్క హై లెవెల్ ట్రైనింగ్స్ అన్నవి ఇస్తూ ఆ కాస్ట్ మనం చూసుకున్నప్పుడు చాలా సబ్స్టాన్షియల్గా చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే బికాస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇవాళ మార్కెట్లో కూడా వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, వాళ్ళ టైం దొరకట్లేదు. ఏఐ ఎక్స్పర్ట్స్, డేటా సైంటిస్ట్ టైం దొరకట్లేదు. సో అయితే మేమేం ప్రయత్నం చేసినామంటే సో వాళ్ళతోని అంటే డేటా సైంటిస్ట్తోని మేము ఐపీటీ ఇన్ప్లాంట్ ట్రైనింగ్ అనేటువంటి అంటే లైవ్ ప్రాజెక్ట్స్ పైనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్
వాళ్ళు ఒక చాట్ బాట్ ప్రిపేర్ చేస్తారు, ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఒక లేమెన్ కూడా ఈ యొక్క కోర్స్ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి కోడింగ్ అంటే బేసిక్స్ లేకపోయినా కానీ మన దగ్గర పైథాన్ అనేటువంటి లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి కంప్లీట్గా కూడా ఒక ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాకా, ఒక ఇమేజ్ రికగ్నిషన్, చాట్ బాట్, ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసేదాకా కంప్లీట్గా కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాం. అంటే 2 months ట్రైనింగ్ ఇక్కడ ఇండియాలో జరుగుతుంది. ఇండియా ట్రైనింగ్ తర్వాత వీళ్ళని విదేశాలకు పంపిస్తాం. అంటే బయట ఇప్పుడైతే మనం యూటీ డాలస్కి పంపిస్తున్నాం. ఫస్ట్ అటెంప్ట్ అన్నది మనం 2022లో చేసినాము. బస్ హ్యూజ్ సక్సెస్ వచ్చింది. అంటే మేము దానిలో కాంబినేషన్ పంపించింది కూడా ఎంప్లాయీస్ని పంపించాము. అంటే ఎందుకు ఎంప్లాయీస్ అంటే వాళ్ళు కూడా ఇవాళ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మనం న్యూస్ చూస్తున్నాం, ఎంతో మంది ఐటీ ఎంప్లాయీస్ని కొన్ని వేల మందిని లే ఆఫ్ చేస్తూ ఉన్నారు. లే ఆఫ్ చేసేది ఎవరిని అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన క్లరికల్ జాబ్స్, సపోర్ట్ జాబ్స్, ఆటోమేషన్ వల్ల చాలా మటుకు జాబ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఆల్టర్నేట్, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోకపోతే, వాళ్ళు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ మార్కెట్లో సస్టైన్ కాలేరు. సో అందుకనే ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకో, అంటే ఆ కేటగిరీ. దాని తర్వాత విద్యార్థులని కేటగిరీలో సెలెక్ట్ చేసుకో. దాని తర్వాత ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, కిడ్స్ వరంగల్, డాక్టర్ రమా గారు అని ఇట్లా కొంతమంది ఆ ఫ్యాకల్టీస్ని మనము అక్కడ పంపించినాం. సో అయితే వాళ్ళు ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్యాకల్టీలో చేంజ్ చూస్తే అక్కడ ఎన్వైరన్మెంట్ అంతా చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పటి నుండి ఆయనకి మైండ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అట్లనే ఒక టికెటింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది, వాళ్ళు వెళ్తారు మార్నింగ్ టిల్ ఈవినింగ్. అక్కడ డామ్స్ అని, అంటే హాస్టల్స్ లో, యూనివర్సిటీ డామ్స్ లోనే వాళ్ళు ఉంటారు. యూనివర్సిటీ డామ్స్ లోనే ఉండి వాళ్ళంతా కూడా 30 days అక్కడ. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్. అండ్ వాళ్ళు ఒక క్లాస్ రూమ్ లో, ఆ యూనివర్సిటీలో వాళ్ళు క్లాసెస్ చెప్తుంటే ఎట్లా క్లాసెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు అవగాహన చేసుకోవడం అన్నది ఉంటుంది. సో డెఫినెట్గా ఈ 3 categories మనం చూసుకున్నప్పుడు, స్టూడెంట్కి కావచ్చు, ఒక ఎంప్లాయీకి కావచ్చు, ఒక కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తున్న, శాసించబోయే అత్యాధునిక టెక్నాలజీ. మానవ మేధస్సునే మైమరపించేలా రూపాంతరం చెందుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ ప్రపంచం అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ క్రమంలో కృత్రిమ మేధస్సులో నిపుణులను తయారు చేసేందుకు డిజితాన్ సంస్థ 2 ఏళ్లుగా కృషి చేస్తోంది. నిరుపేద విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకుల్ని ఎంపిక చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్లో AI కోర్సులో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తోంది. ఇప్పటికే 25 మందికి శిక్షణ పూర్తి చేసిన డిజితాన్ తాజాగా మరో 25 మందిని ఎంపిక చేసి శిక్షణ మొదలుపెట్టింది. వచ్చే 3 ఏళ్లలో అమెరికాతో పాటు సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ AI శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. కృత్రిమ మేధలో డిజితాన్ అందిస్తున్న శిక్షణ, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీ దగ్గర ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయడానికి ఏఐలో సో ఎలా ఎంపిక చేసుకుంటారు? స్టూడెంట్ కావచ్చు, మీరు అన్నట్టు ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఫ్యాకల్టీని ఎలా ఎంపిక చేసుకుంటారు? ఆ ఎంపిక తీరు ఎలా ఉంటుంది? సో నార్మల్గా మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా డెఫినెట్గా అంటే వాళ్ళని స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏవైతే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము అంటున్నామో, మ్యాచింగ్ గ్రాంట్స్ ఎక్కడైతే ఇస్తున్నామో కంప్లీట్ అండర్ ప్రివిలేజ్డ్, చాలా మంది కూడా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఒక 50% వాళ్ళు అఫోర్డబుల్ చేస్తున్నారా లేదా, అట్లా అని మరీ డౌన్ లెవెల్ కాకుండా సో వాళ్ళని స్క్రీన్ చేయడం అంటూ ఫస్ట్ లెవెల్లో చేస్తున్నాము. స్క్రీన్ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీ స్క్రీన్ చేస్తాం. అక్కడ యూనివర్సిటీ మా స్క్రీనింగ్ తర్వాత, డిజితాన్ స్క్రీనింగ్ తర్వాత, యూటీ డాలస్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ కమ్యూనికేషన్ పరంగా ఎట్లా ఉన్నారు అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది, దాని తర్వాత ఆ యూనివర్సిటీ వీళ్ళ పైన హైర్ రైట్ అనేటువంటి ఒక సంస్థ చేత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేపిస్తుంది. వీళ్ళకి క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేపిస్తుంది. చేపించిన తర్వాత వీళ్ళకి అడ్మిషన్ లెటర్, J1 అడ్మిషన్ లెటర్ అన్నది, వీళ్ళకి ఇన్విటేషన్ లెటర్ అన్నది మా ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని వీళ్ళు US కాన్సులేట్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి US కాన్సులేట్ ద్వారా వీసా పొందుతారు. సో వాళ్ళకి ఇక్కడ మేము చూసినప్పుడు వీసా అప్రూవల్ పర్సంటేజ్ చాలా హై లెవెల్లో ఉంది. అంటే నార్మల్గా B1 వీసా తీసుకోండి, F తీసుకోండి, ఇక్కడ రిజెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో J వీసాకి మేము అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే రిజెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. సో ఈ అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ వీసా ఆఫీసర్, అతని ఇచ్చేటువంటి ఇంటర్వ్యూ కావచ్చు, ఇదంతా ఎన్ని మంత్స్ ఇవ్వాలన్నది కూడా అది అక్కడ ఉండేటువంటి కాన్సులేట్ నిర్ణయిస్తుంది. 1 month ఇవ్వాలా, 2 months ఇవ్వాలా అని. అండ్ J1 ఎక్స్చేంజ్ వీసా, J1 వీసాలో ఉండేటువంటి అక్కడ వ్యక్తి అక్కడ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అని చెప్పి కాన్సులేట్ చెప్పింది. సో ఈ యొక్క అంత ప్రోగ్రామ్ కూడా మేము చేసేది
సపోర్ట్ మేము ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ సపోర్ట్ తీసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత యుఎస్ కాన్సులేట్లో ఉండేటువంటి వెక్మన్ గారు ఫస్ట్ మా యొక్క ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు ఆయన డైరెక్ట్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో అందరి కొలాబరేషన్తోని ఈ యొక్క ప్రోగ్రామ్ అన్నది ముందుకు తీసుకొని వెళ్తాం. సందీప్ గారు, మరి యూటీడీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కావచ్చు, లేదా ఎంప్లాయీ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళు వెతుకోవాల్సి వస్తుందా, లేదంటే వాళ్ళని వెతుకుంటే ఆపర్చునిటీ వస్తాయా? డెఫినెట్గా కూడా అంటే ఏ ఆపర్చునిటీ అయినా వీళ్ళు ప్రొఫైల్స్ అదంతా కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ బేసిక్. కాకపోతే ఏంటిదంటే వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన విద్యార్థి ఎవరైతే ఆర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఆర్ ఎంప్లాయ్, సో వీళ్ళకి 3 కేటగిరీస్లో 3 డిఫరెంట్ వేస్. అంటే ఒకవేళ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో ఎంప్లాయీకి ఉండేటువంటి బ్యూటీ ఏంటిదంటే ఇక్కడ అతను అప్స్కిల్ చేసుకుంటున్నాడు ఏఐ పరంగా, ఒక టెక్నాలజీ పైన ఉన్నాడు, బట్ ఏఐ మెథడాలజీకి అప్గ్రేడ్ అవుతున్నాడు. సో ఏఐ అప్గ్రేడ్ అవ్వడమే కాకుండా ఇంకొక గొప్ప విషయము ఆయన ఉండేటువంటి పాస్పోర్ట్లో ఆయనకి స్టాంపింగ్ కూడా అవుతుంది. జే వీసా స్టాంపింగ్ ఆయనకు అయిపోతుంది. సో జే వీసా స్టాంపింగ్ అయినప్పుడు అంటే ఎక్స్చేంజ్ వీసా స్టాంపింగ్ అవుతుంది. చాలా మందికి కూడా డ్రీమ్, ఐటీ ఎంప్లాయీస్కి చాలా మందికి డ్రీమ్ ఏముంటుందంటే బయటి కంట్రీకి H1 వీసా పైన బయటి కంట్రీకి వెళ్ళాలనేటువంటి డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. సో ఈ H1 వీసా కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి J1 వీసా అనేటువంటి స్టాంపింగ్ వాల్యూ యాడ్ చేస్తుంది వాళ్ళ ప్రొఫైల్కి. సో అక్కడ పోయేటువంటి ఇది ఆపర్చునిటీ చాలా ఉంటుంది. అంటే చాలా మందిని ఏమవుతుంది అంటే కంపెనీస్లో ఒక 10 మెంబర్స్ ఉంటే వాళ్ళని పిక్ చేసుకోవాలి. మేనేజర్కి చాలా అప్హిల్ టాస్క్ అది. ఆ 10 మెంబర్స్లో ఎవరు పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ పారామీటర్స్ అన్ని చూస్తూ ఉంటారు. సో ఇదొక మేజర్ పారామీటర్ అవుతుంది. ఇతను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాడు, సో H1 ఒకవేళ ఇస్తే గనక ఇతనికి ఈజీగా పిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి, అంటే ఈయనకు ఒక బెనిఫిట్ జరుగుతుంది ఎవరికి, ఎంప్లాయీకి. అదేవిధంగా స్టూడెంట్ ఒకవేళ ఫ్రెషర్ కాబట్టి ఇమీడియట్ అతను అయిపోగానే ఏదైతే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్స్ ఏవైతే ఉంటాయో క్యాంపస్ సెలెక్షన్స్లో మొత్తం ఒక 60 మెంబర్ బ్యాచ్ ఉన్నప్పుడు ఆ 60 మెంబర్ బ్యాచ్లో ఈయన బెస్ట్ స్టూడెంట్గా ఆయన ప్రొఫైల్ పెడితే గనక బెస్ట్ పిక్ అవుతాడు కంపెనీ. ఆ కంపెనీకి ఆల్రెడీ యుఎస్ పోయేసి వచ్చినాడు కాబట్టి వాల్యూ యాడ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్నారో, సో ఫ్యాకల్టీకి వాళ్ళ దానిలో కూడా మేము చూసినటువంటి మార్పులు ఏంటిదంటే వాళ్ళకు కూడా ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో నెక్స్ట్ యూనివర్సిటీకి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళకి అక్రెడిషన్స్ కూడా ఉంటాయి, నాక్ అక్రెడిషన్ అని ఇదని అది. సో వాళ్ళకి అక్రెడిషన్స్ లో కూడా వాళ్ళకి ఫ్యాకల్టీకి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క సంస్థ, అంటే ఆ యొక్క యూనివర్సిటీ కావచ్చు, ఆ యొక్క కాలేజ్ కావచ్చు, సో వాళ్ళు హాట్ కేక్ అవుతున్నారు అక్కడ ఫ్యాకల్టీ. అంటే అమెరికాలో ఉన్న ఒక యూటీడీ యూనివర్సిటీనా ఇంకా ఇతర యూనివర్సిటీలకు ఏమైనా పంపించే అవకాశం ఉంటుందా? ఓన్లీ దీన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సో ఫస్ట్ మేము ఎంచుకున్నది అంటే చెప్పాలంటే యూటీ డాలస్ అనేది అసలు అక్కడ ఎంట్రీ దొరకాలన్నా కానీ చాలా టఫ్ అండి. సో అట్లాంటి యూనివర్సిటీ అండ్ చాలా టాప్ యూనివర్సిటీ, వరల్డ్లోనే టాప్ 50లో ట్రెండ్ అవుతూ ఉంటుంది ఆ యూనివర్సిటీ, అండ్ 50 years ఓల్డ్ యూనివర్సిటీ. సో అట్లాంటి యూనివర్సిటీని ఫస్ట్ మేము ఎంచుకున్నాము, అండ్ అది కూడా యూఎస్ని ఫస్ట్ ఎంచుకున్నాం. దాని తర్వాత ఆల్రెడీ మేము డిస్కషన్స్ వేరే యూనివర్సిటీ విత్ ఇన్ యూఎస్ చాలా ఉన్నాయి. అయితే యూఎస్కి రాన్బోను చార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 1,00,000 నుండి 1,50,000 వరకు ఇదవుతూ ఉంటుంది. అయితే మేము దగ్గరుండేటువంటి వేరే కంట్రీస్ని కూడా వాళ్ళతో కూడా యూనివర్సిటీతో సైన్అప్ చేసినాము. ఎగ్జాంపుల్ సింగపూర్ కావచ్చు. ఇప్పుడు సింగపూర్ రాన్పోను ఖర్చులు మనకి 25-30,000లో మొత్తం రాను మొత్తం అంతా అయిపోతుంది, 12 అయిపోతుంది. సో అట్లాంటి యూనివర్సిటీస్తో కూడా దగ్గరుండేటువంటి యూనివర్సిటీస్తో అల్టిమేట్గా ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఆ యొక్క విద్యార్థికి లేకపోతే ఆ విద్యార్థికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలన్నటువంటిదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వేరే కంట్రీ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ పెట్టుకుంటూ ఉన్నాం. త్వరలో మీరు అంటే వేరే కంట్రీస్ యూనివర్సిటీస్కి కూడా మేము కొత్త బ్యాచెస్ని మేము పంపిస్తాం. ఇంటర్న్షిప్ ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? సెకండ్ ఫేజ్కి మీకు అది ఎంతవరకు సులభమైంది? సో ఫస్ట్ ఫేజ్లో అసలు చెప్పాలంటే యూఎస్కి పంపిస్తున్నాము అంటేనే, యూఎస్కి వెళ్ళాలంటేనే అందరికీ కూడా చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. బట్ అంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడంలో డెఫినెట్గా మేము కొంచెం కమ్యూనికేట్ చేయడంలో ఇట్ వాజ్ రియలీ టఫ్. దట్ టు మా టార్గెట్ వచ్చేసి ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారో కొన్ని సిచ్యువేషన్స్లో మేము ఏం చేసినామంటే కొంత మ్యాచింగ్ కూడా ఇచ్చినాం. అంటే టోటల్గా ఈ అంత కాస్ట్ వచ్చేసి సంబైర్ అరౌండ్ 4 to 5 lakh పడుతుంది, ఇంక్లూడింగ్
ట్రైనింగ్, వాళ్ళు రానుబోను ఖర్చు, అక్కడ భోజనము, వసతి, ఎవ్రీథింగ్, అక్కడ యూనివర్సిటీ ఫీజు అంతా కూడా. అయితే దానిలో మనం ఏం చేసినామంటే వాళ్ళు హాఫ్ పెట్టుకుంటే మనము కొన్ని గ్రాంట్స్ ఇచ్చినాం ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారో. సో వాళ్ళని అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళని వెతకడంలో కూడా అంటే వాళ్ళని కమ్యూనికేట్ చేయడంలో కొంత టఫ్ మనకు ఉండింది. కాకపోతే ఇప్పుడు లాట్ ఆఫ్ అవేర్నెస్ డిజిటల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి ప్రతి విద్యార్థికి కూడా అంటే రీచ్ అయింది అది. సో దాని తర్వాత అండ్ వీళ్ళకు ఉండేటువంటి ఒక గొప్ప ఎక్స్పోజర్ ఏంటిదంటే చాలా మందికి ఎఫ్ వీసా పెట్టుకుంటారు, H1 తెలుసు, లేకపోతే L1 తెలుసు. అంటే H అంటే వాళ్ళ జాబ్ పరంగా, ఎఫ్ వీసా వచ్చేసి వాళ్ళకి స్టూడెంట్ పరంగా వీసా ఉంటుంది. J వీసా అనేది చాలా మందికి కూడా J వీసా అంటే J1 ఎక్స్చేంజ్ అనేది తెలియదు, J1 స్కాలర్ వీసా ఉంటుంది. సో ఆ ఎక్స్చేంజ్ వీసా రూపకంగా వీళ్ళని పంపించడం జరిగింది. సో వాళ్ళకి ఈ J వీసాలో 30 days నుంచి అంటే 18 months దాకా వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది వాళ్ళకి J వీసాకి. సో ఆ J వీసాలో అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్పోజర్ ఈవెన్ వాళ్ళు వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే దగ్గర మీరు ఏ కంట్రీకి వీసా ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు డ్రాప్ బాక్సెస్ లేకపోతే ఎవరో ఏజెంట్కో ఇచ్చి పంపిస్తాం. కాకపోతే యుఎస్లో ఉండే బ్యూటీ ఏంటిదంటే యుఎస్ కాన్సులేట్కి వెళ్ళేటప్పుడు ఫిజికల్గా వెళ్ళేసేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అదంతా కూడా వాళ్ళకి అక్కడ అసలు వీసా తెచ్చుకునేటప్పుడు కూడా ప్రాసెస్లో లాట్ ఆఫ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్నది హ్యూజ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నది వాళ్ళకి వస్తుంది. సో మేము చేపించే ప్రాక్టీస్ ఏంటంటే నార్మల్గా DS-160, DS-2019 ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఆ ఫిల్ చేసేటువంటి అంటే యుఎస్ కాన్సులేట్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. మేము ఎక్కడ కూడా హెల్ప్ చేయకుండా వాళ్ళనే ఫిల్ చేసుకోమంటారు. నార్మల్గా ఏజెంట్ ఒకవేళ ఉండి ఫిల్ చేస్తే ఆల్మోస్ట్ ఏజెంట్ కాస్టే మనకి 20,000 to 25,000 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సింపుల్ ఉంటుంది. కాకపోతే మనం మన కన్వెన్షనల్ థింకింగ్ లో ఒక కన్సల్టెంట్ ని పెట్టుకుంటే ఈజీగా చేస్తారు అన్నట్టు అనుకుంటారు. కాకపోతే అక్కడ ఆ ఫేస్ నుంచి కూడా అఫ్ కోర్స్ గైడెన్స్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే వాళ్ళతోనే ఫిల్ చేయించడం అన్నది మేము చేపిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము టాప్ టెక్నాలజీ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక దీన్ని ఇచ్చుకుంటూ ప్యారలల్గా వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని కూడా ఇస్తుంది. సో ఒక నా దగ్గరకు ఒక 2 ప్రొఫైల్స్ వచ్చినప్పుడు నార్మల్ ఒక బీటెక్ విద్యార్థి బీటెక్ ప్లస్ AI ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండేటువంటి విద్యార్థి వచ్చినప్పుడు ఆబ్వియస్గా నేను పిక్ చేసుకునేది ఈయనే పిక్ చేసుకుంటాను. అదేవిధంగా ఇంకొక 2 ప్రొఫైల్స్, ఒక ప్రొఫైల్ AI ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదు. ఇంకో విద్యార్థికి AI ప్లస్ నేను J1 వీసా పైన US పోయేసి వచ్చిన ఒక 30 days అక్కడ ఉన్నా అని చెప్పి ప్రొఫైల్లో పెట్టుకొని 2 ప్రొఫైల్స్ వచ్చినప్పుడు ఈ ప్రొఫైల్కే వెయిటేజ్ అనేది డెఫినెట్గా కూడా ఉంటుంది. ఫేజ్ 2లో ఉంది ప్రస్తుతం. సో ఇంకా ప్రతి ఇయర్ ఇది ఉంటుందా? ఎన్ని ఫేజుల్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు? సో మేము లాంగ్ టర్మ్ అన్నది 1 lakh టార్గెట్ పెట్టుకున్నాము. అంటే లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ 2025 మార్కెట్లో ఉద్దేశించుకొని సో అంతమందిని మనం ప్రిపేర్ చేయాలని చెప్పి. అయితే ఫర్ షూర్ అంటే నెక్స్ట్ ఫేజ్లో ఇంకా కొంత అగ్రెసివ్గా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ కంట్రీస్ని యాడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5-6 కంట్రీస్ని ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేసి అప్పుడు చాలా మందికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ 25 మెంబర్స్కే మేము ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసాం ఈ బ్యాచ్కి. సో ఎందుకు అంటే ఒక యూనివర్సిటీలో అక్కడ కెపాసిటీ ఉండదు. 1 month మనం పంపిస్తున్నాము అంటే వాళ్ళని బతిమలాడి అక్కడ క్లాస్ రూమ్స్ ఉండవు. సో అట్లాంటి క్లాస్ రూమ్లో ఓన్లీ 25 ఒక క్లాస్ రూమ్ మనం తీసుకున్నా కానీ 25 మెంబర్స్నే కూర్చోబెట్టొస్తుంది. సో ఆ యొక్క ఉద్దేశంతో 25 మెంబర్స్ లైక్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ యూనివర్సిటీ మల్టిపుల్ ఉంటే గనక ఇప్పుడు 5 అనుకోండి, 125 మెంబర్స్ పంపించవచ్చు. అట్లా మల్టిపుల్ యూనివర్సిటీస్ తో కూడా టైఅప్ పెట్టుకుంటున్నాం లాంగ్ టర్మ్. దీనిలో ఎక్స్పర్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు ఏఐలో అని అన్నారు. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ తయారు చేయడానికి మన ఇండియాలో ఎలాంటి కృషి జరుగుతుంది? టీటా నుంచి లేదంటే డిజిటల్ సంస్థ నుంచి సో ఎలాంటి కృషి చేస్తున్నారు? అఫ్ కోర్స్ ఇక్కడ అంటే కొరత అయితే డెఫినెట్ గా ఉంది. సో ఇక్కడ ప్రభుత్వాలు కూడా డెఫినెట్ గా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2020 మనం తీసుకున్నట్టు అయితే ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా డిక్లేర్ చేయడం, దాని తర్వాత AI ఫోకస్డ్ యాక్టివిటీస్ అన్నవి ఎన్నో చేయడం, అన్ని వర్టికల్స్లో కూడా AI ఉండేటట్టు చూసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిజిటాన్ కూడా అంటే మా యొక్క బాధ్యతగా ఈ యొక్క అప్స్కిల్లింగ్ అన్నది ఆ ప్రోగ్రామ్ని తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున అంటే మా టార్గెట్స్ ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 1,00,000 మందినన్నా మేము రెడీ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్కి మనం పంపించినప్పుడు అది కూడా నార్మల్గా కాదు, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చి ఒక 1,00,000 మందిని మనం పంపించినట్టు అవుతాయి. సో డెఫినెట్గా కూడా మన
మన దగ్గర నుంచే కొత్త కొత్త ఆవిష్కరణలు కావచ్చు, AI బేస్డ్ ఆవిష్కరణ అన్నది మన దగ్గర నుంచే పుట్టుకొస్తాయని చెప్పాను. ఓకే, ధన్యవాదాలు సందీప్ గారు. ఇది సందీప్ మక్తాల గారు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ విషయాలు. డిజిటల్ సంస్థ కంప్యూటర్ లిటరసీలో చేస్తున్నటువంటి కృషి ద్వారా వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో దాదాపు 1,00,000 మందిని తయారు చేసేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.